జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంక రవీంద్ర, నర్సాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ క్లబ్లు నడిపే వారితో తనను తిట్టిస్తున్నారని, చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పవన్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూటమి పొత్తులో భాగంగా తీసుకున్న 20 సీట్లు కూడా త్యాగం చేసి పార్టీ మూసేయటం మంచిదని సూచించారు. పవన్ షూటింగ్లకు వెళ్లిపోతే త్యాగశీలిగా మిగిలిపోతారు అంటూ ముద్రగడ సలహా ఇచ్చారు. సామాన్యంగా ఎక్కువ మెసేజ్ పెట్టి వాళ్ళు మాట్లాడే బూతులకి సమాధానం చెప్పారన్నయ్య. నా తరఫున వారితో చెప్పుకుంటాను. చెత్తాడి మెసేజ్ చెత్త మెసేజ్ పెట్టించి నన్ను అవమానిస్తా ఉన్నారన్నయ్య. జగన్మోహన్ రెడ్డి గారు అది ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ వచ్చారండి. వచ్చినప్పుడు ఈ కాపులు రిజర్వేషన్ అవసరం నా పరిధి కాదు, కేంద్ర పరిధి చెప్పి వారు చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత వారు అధికారం వచ్చారు. ఎందుకు అడగలేదు అని అన్నప్పుడు ఇంకో మాట కూడా చెప్పాను. ఏ మరువు కూడా పక్కన పెట్టండి, మీరు చేయొచ్చు కదా ఉద్యమం, మీకు గర్భీ విధించలేదు కదా, నేను అడ్డుపడలేదు కదా, నేను చేతకాన్ని, వయసు పెరిగిపోయినవాడిని, అసమర్థుడిని, కూర్చుంటే లేవలేనివాడిని, మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు పడిగా. దానికి కూడా సమాధానం లేదండి. అయ్యా పిఠాపురంలో ప్రధాన నుండి 1,00,000 ఓటు మెజారిటీతో గెలుస్తారండి. 2 రోజులకి 3 లక్షల ఓటు మెజారిటీతో గెలుస్తారని చెప్పి 2-3 రోజులు మళ్ళీ ప్రచారం జరుగుతూ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయల కుమ్మనిచ్చి ఓటుకి శ్రమ చెప్పిన ఇచ్చి అక్కడ నన్ను ఓడించడం ప్రయత్నం చేస్తారు. అయినా సరే